వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. ప్రాంతీయ వైద్యశాలకు అవసరమైన మందులు కొనుగోలు చేయండి. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. ప్లాస్టిక్ కవర్లను అమ్మితే చర్యలు తప్పవు. అమ్మ కోసం అంటూ మొక్కల్ని నాటుతున్న బీజేపీ వారు. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఓఆర్ఎస్ ద్రావణం ఏర్పాటు. వార్తలను వివరాలు. పలమనేరు ప్రాంతీయ వైద్యశాలకు అవసరమైన అత్యవసర వస్తువులను ఆరోగ్యశ్రీ నందు కొనుగోలు చేయమని ఆసుపత్రి సూపరింటెండెంట్ను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. బుధవారం పలమనేరులోని ప్రాంతీయ వైద్యశాలను డిసిహెచ్ఎస్ రాజశేఖర్ రెడ్డితో కలిసి ఆకస్మిక తనిఖీ చేసి కలెక్టర్ పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రాంతీయ వైద్యశాలకు అవసరమైన ల్యాబ్ రీఏజెంట్స్ మరియు అత్యవసర మందులు వస్తువులను ఆరోగ్యశ్రీ నిధుల నుండి కొనుగోలు చేయాలని, డిప్యుటేషన్పై వెళ్లిన వైద్య సిబ్బందిని వెనక్కు తీసుకురావాలని ఆదేశించారు. నవజాత శిశువులకు అవసరమైన వార్మర్స్ కొనుగోలు చేయడానికి, ఆపరేషన్ థియేటర్లో అవసరమైన బాయిల్స్ ఆపరేటర్స్ కొనుగోలుకు కలెక్టర్ నిధుల నుండి 2 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. వైద్యశాలలో డయాలసిస్ సెంటర్ ఉండాలని సూచించారు. వైద్యశాల ఆవరణంలో పారిశుద్ధ్యం, ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించి కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో చిన్నపిల్లల డాక్టర్, ఎముకల డాక్టర్, చర్మ వ్యాధి నిపుణులు, జనరల్ ఫిజిషియన్, రేడియాలజిస్టుల కొరత విషయమై ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె మమతారాణి కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు కలెక్టర్. ఈ కార్యక్రమంలో మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ మమతారాణి, వైద్యులు, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అనంతరం పట్టుగూళ్ళ ఉత్పత్తి కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించి రైతులు, రీలర్లతో చర్చించి పట్టుగూళ్ళ ఉత్పత్తి ప్రక్రియను, పట్టుదారం ధరలను అడిగి తెలుసుకున్నారు. పట్టుగూళ్ళ ఉత్పత్తి పెంచడానికి అవసరమైన సదుపాయాలను రైతులు, రీలర్లను అడిగారు. పట్టుగూళ్ళ దిగుబడి పెంచడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని పట్టు పరిశ్రమల శాఖ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో పట్టు పరిశ్రమల శాఖ జేడీ శోభారాణి, ఏడీ కిషోర్ నాయక్, గ్రైనేజ్ ఇన్ఛార్జ్ నగేష్, పట్టుగూళ్ళ విక్రయ కేంద్ర అధికారి అనిల్ కుమార్ మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. డయేరియా బాధితులు ఆసుపత్రికి వస్తూ ఉండటంతో వారికి సత్వర శక్తి అందించేందుకు పొంగనూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఓఆర్ఎస్ ద్రావణాన్ని ఏర్పాటు చేశారు. బుధవారం ఆసుపత్రిలోని ఓఆర్ఎస్ క్యాన్ను మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మధుసూదనాచారి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం స్టాప్ డయేరియా కార్యక్రమం జరుగుతూ ఉన్న నేపథ్యంలో వైద్యశాఖ అధికారుల ఆదేశానుసారం ఆసుపత్రిలో ప్రత్యేకంగా అతిసార నియంత్రణ వార్డును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆసుపత్రిలో అతిసార బాధితుల కోసం త్రాగునీటి క్యాన్లలో నిర్ణీత పరిమాణంలో ఓఆర్ఎస్ ద్రావణాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఆసుపత్రికి వచ్చే రోగులు కూడా ఓఆర్ఎస్ నీటిని త్రాగుతున్నట్లు తెలిపారు. అలాగే ఓఆర్ఎస్ ద్రావణం వల్ల కలిగే ఉపయోగాల గురించి కేసీటీవీ ద్వారా ఆయన వివరంగా తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ శ్రీనివాసులు, హెడ్ నర్స్ మధుబాల, నాగనాయక్ సిబ్బంది పాల్గొన్నారు. ఇప్పుడు ఈ వర్షాలు మొదలైన నుంచి చుట్టుపక్కల కంటామినేషన్ పెరుగుతుంది. బయట తినడం వల్ల, లీవులు కానీ అయిపోవడం వల్ల పిల్లలు కానీ పెద్దలు కానీ ఫుడ్ ఆహారం కలుషితం అవుతుంది. అట్లాగే ఎక్కడ చూసినా వామిటింగ్స్, చేదులు, విరోచనాలతో చాలామంది హాస్పిటల్స్కి వస్తున్నారు. ఈ ప్రభుత్వం కూడా స్టాప్ డయేరియా క్యాంపెయిన్ మొదలుపెట్టి దానికి యాక్టివ్గా అవేర్నెస్ చేస్తూ విలేజ్లలో కానీ టౌన్లలో కానీ క్లోరినేషన్ చేస్తూ వాటర్ని పరిశుభ్రం చేస్తూ ఏఎన్ఎంస్ని కానీ పంచాయతీల వాళ్ళు కానీ పరిశుభ్రతను పాటించడం చెప్తోంది. అలాగే వ్యక్తిగత పరిశుభ్రత పాటించమని చెప్తోంది. ఇట్లా వాంతులు, విరోచనాలు పెరిగినప్పుడు డేలా పడిపోయి కళ్ళు తిరగడము, తేమ తగ్గిపోయి శాతం కళ్ళు పడిపోతున్నారు. సో ఇవన్నీ రక్షించడానికి మనం విలేజ్ లెవెల్లో అన్ని పిఎస్లలో అన్ని గవర్నమెంట్ ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. ఇక్కడ మనం ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ వేదులు విరోచనాలతో వచ్చిన పేషెంట్ల కోసం ఓఆర్ఎస్ కార్నర్ పెట్టాము. ఓఆర్ఎస్ కార్నర్ పెట్టడం వల్ల హాస్పిటల్కి వచ్చిన అందరూ వెంటనే నీళ్ళు తీసుకొని ఓఆర్ఎస్ ద్రావణం తీసుకొని డీహైడ్రేషన్ తగ్గించుకోవచ్చు.
ఎక్కువ ప్రాబ్లం ఉన్న వయసులో మేము అడ్మిట్ చేసుకొని వైద్యం చేస్తున్నాము. సో ఈ ఓఆర్ఎస్ వల్ల మనకు ఉపయోగం ఏమంటే దీంట్లో సోడియం, పొటాషియము, క్లోరైడ్స్ అవన్నీ ఉంటాయి. ఇవి మనం వాంతులు విరోచనాలు అయినప్పుడు ఆ సాల్ట్స్ లాస్ ఎక్కువ ఉంటుంది. అందువల్ల పేషెంట్ నీరసపడడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఈ సింపుల్ మెథడ్తో ఈ ఓఆర్ఎస్ తాగడం వల్ల డిహైడ్రేషన్ తగ్గుతుంది, ప్లస్ వాళ్ళకు సుస్తు తగ్గుతుంది, ప్రశాంతంగా ఉంటారు. మందులు తీసుకోవడం వల్ల పూర్తిగా కంట్రోల్ చేసుకోవచ్చు. సో సివియర్ డిహైడ్రేషన్లో మాత్రం ఖచ్చితంగా ఇళ్లలో వైద్యం కన్నా హాస్పిటల్ ఉండడం మంచిది. సో సివియర్ డిహైడ్రేషన్ అంటే వేదులు చాలాసార్లు అయిపోవడం, కళ్ళు తిరగడము, కళ్ళు మసకపడము, నాలుగు తేమ తగ్గిపోవడము, యూరిన్ తగ్గిపోవడము, ఇవే సివియర్ డిహైడ్రేషన్ లక్షణాలు. పిల్లలు కానీ పెద్దలు కానీ ఈ సమస్యలు కనిపించినప్పుడు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి అటు జాయిన్ అయిపోయి వైద్యం చేసుకుంటే పూర్తిగా నయం అవుతుంది. సో ఈ విషయాన్ని మీకు కేసీటీ ద్వారా విన్నవించుకున్నాము. అందరూ దీన్ని వినియోగించుకున్నారు. 125 మైక్రాన్ల మందం కంటే తక్కువగా ఉన్న ప్లాస్టిక్ కవర్లు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు అమ్మకం జరిపితే చర్యలు తప్పవని పురపాలక శానిటరీ ఇన్స్పెక్టర్ వెంకట సుబ్బయ్య హెచ్చరించారు. బుధవారం పుంగనూరు పట్టణంలోని వ్యాపార సముదాయాలను ఆకస్మికంగా తనిఖీ చేసి వారికి ప్లాస్టిక్ కవర్ల వల్ల కలిగే అప్రయోజనాల గురించి అవగాహన కల్పించారు. కమిషనర్ నరసింహప్రసాద్ ఆదేశానుసారం బృందాలుగా ఏర్పడి దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టడం జరిగిందని చెప్పారు. మొదటిసారి హెచ్చరించామని, మరోసారి కవర్లు విక్రయిస్తే దుకాణాలు సీజ్ చేస్తామని చెప్పినట్లు ఆయన తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరు వ్యవహరించినా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇదే విధంగా ప్రతిరోజు తనిఖీలు ఉంటాయని పేర్కొన్నారు. పట్టణంలో కాలుష్యం ఎక్కువై పర్యావరణం దెబ్బతింటున్నందున ఈ ప్లాస్టిక్ను పూర్తిగా నివారించడానికి కోసమై స్పెషల్ డ్రైవ్ నిర్వహించడమైంది ఈరోజు. కావున పట్టణంలోని ప్రజలందరూ కూడా మూలంగళ్ళు, కూరగాయల మండి వాళ్ళు, పండ్ల వ్యాపారస్తులు, కిరాణా షాపులు మొత్తం ఎక్కడ కూడా ప్లాస్టిక్ లేకుండా పర్యావరణానికి హాని కలిగించని గుడ్డ బ్యాగులు వాడి పొంగనూరు పట్టణాన్ని పరిరక్షించవలసిందిగా కోరుకుంటున్నాం. పొంగనూరు పట్టణం నగరి వీధిలో వెలిసి ఉండే శ్రీ ప్రసన్న పార్వతీదేవి సమేత సోమేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీ వారాహి అమ్మవారి నవరాత్రుల మహోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. ఈ నెల 6న ఆషాఢ శుద్ధ పాడ్యమి శనివారం నుండి 15వ తేదీ శుద్ధ నవమి సోమవారం వరకు శ్రీ వారాహి అమ్మవారి నవరాత్రులు జరుగుతాయని, అందులో భాగంగా ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు పసుపు కుంకుమలతో పాటు క్షీరాభిషేకం మరియు సువర్ణ పుష్ప జలాభిషేకం, తర్వాత అలంకరణ, విశేష పూజలు జరుగుతాయని భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకోవాలని కోరారు. 16వ తేదీన మంగళవారం ఉదయం 9 గంటలకు శ్రీ వారాహి హోమం ఉంటుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ తల్లితో కలిసి లేదా ఆమె పేరుతో ఒక మొక్క నాటాలని ప్రజలను కోరారు బీజేపీ నాయకులు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు పొంగనూరులో బీజేపీ నాయకులు మొక్కల్ని నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో బుధవారం గూడూరుపల్లి సమీపాన గల టిట్కో గృహాల ఆవరణంలో పట్టణ అధ్యక్షుడు పెద్దమఠం బాబు ఆధ్వర్యంలో మొక్కల్ని నాటారు. అమ్మ పేరుతో మొక్కల్ని నాటడంతో తల్లిని గౌరవించడంతో పాటు మాతృభూమిని కాపాడుకోవచ్చన్నారు. కావున ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి మొక్కల్ని నాటాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాజంపేట జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు నరసింహులు, స్వచ్ఛ భారత్ కన్వీనర్ రాజాజెట్టి, సీనియర్ నాయకులు నానబాలకుమార్, టీవీఎస్ ప్రసాద్, రమేష్ బాబు, చంద్రరాజు, వెంకటరెడ్డి, రవి, మంజునాథ్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశ ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ మొక్కల కార్యక్రమాన్ని బీజేపీ శ్రేణులు దిగ్విజయంగా ఈరోజు జరుపుకోవడం జరుగుతోంది. మోడీ గారు 2వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు అమ్మకు ఒక మొక్క అనే కార్యక్రమాన్ని చేయాలని చెప్పి దేశ ప్రజలకు అదేవిధంగా బీజేపీ శ్రేణులకు పిలుపునివ్వడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు గూడూరుపల్లి దగ్గర ఉన్నటువంటి టిక్కో కాలనీలో ఆ కాలనీకి చుట్టూ రోడ్లకు ఇరువైపులా ఈ మొక్కలు నాటికే కార్యక్రమాలు బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున చేపట్టాయి. అయ్యా, నరేంద్ర మోడీ గారు అమ్మకు ఒక మొక్క అనే పదాన్ని ఎందుకు పెట్టారనే విషయాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఎవరికైనా అమ్మ అంటే
ఒక పవిత్రమైన దేవత. ఆ వ్యక్తికి అమ్మ పేరు సార్థకం చేసే ఒక ప్రయోగం. అలాంటి అమ్మ పేరుతో చెట్టు పెడితే ఆ చెట్టును సంరక్షించే వ్యక్తి, చెట్టు నాటిన వ్యక్తి ఖచ్చితంగా అమ్మకు ఒక మొక్క నాటాం కాబట్టి, ఆ మొక్కను అమ్మ పేరుతో నాటాం కాబట్టి మనం సంరక్షించుకోవాలని చెప్పేసి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తారు. అందువల్ల మోడీ గారు అమ్మకు ఒక మొక్క అనే కార్యక్రమాన్ని పిలిపివ్వడం జరిగింది. కాబట్టి దేశంలో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు అమ్మ పేరుతో మొక్కలు నాటాలని భారతదేశ బీజేపీ నాయకులే కాకుండా దేశంలో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని అమ్మ పేరుతో అమ్మకు ఒక మొక్క అనే కార్యక్రమాన్ని మొక్కను నాటి సంరక్షించి ఈ దేశంలో ఉన్నటువంటి కాలుష్య నియంత్రణ దేశంగా మార్చగలరని చెప్పేసి బీజేపీ తరఫున అయితే డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని దేశమంతా జరుపుకోవాలని కూడా బీజేపీ కోరుతా ఉంది. జై హింద్, జై భారత్, జై బీజేపీ. ఈరోజు పుంగనూరు పట్టణంలో 15వ వార్డు టిట్కో ఈ కాలనీలో పేదలకు ఇల్లు ఇచ్చిన కాలనీలో వాతావరణము పెంచడానికి మరి పొల్యూషన్ని తగ్గించడానికి ఇక్కడ మొక్కలు నాటే కార్యక్రమం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మా బీజేపీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా వచ్చి ఈ రోడ్డు సైడ్ ఇరువైపులా మొక్కలు నాటడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ప్రజలారా తెలుసుకోవాల్సింది, టౌన్లో పొల్యూషన్ ఎక్కువైంది. పొల్యూషన్ అరికట్టాలంటే ప్రతి ఇంటికి ఒక చెట్టు నాటాలి. ప్రతి వ్యక్తి ఇది తెలుసుకోవాల్సిన విషయము. ఈరోజు బీజేపీ, జనసేన, తెలుగుదేశము ఈ కూటమి పార్టీ తరఫున రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. గతంలో వైసీపీ పార్టీ సర్వనాశనం చేసింది రాష్ట్రాన్ని. ఇప్పుడు అవన్నీ పూడుపుతూ ఈ పొల్యూషన్ని అరికడుతూ మొక్కలు నాటడం జరిగింది. దీనికి సహకరించిన మా బీజేపీకి అందరికీ ధన్యవాదాలు. ఈరోజు మోడీ గారు అమ్మకు ఒక చెట్టు నాటమని చెప్పి ప్రజలందరికీ పిలిపించారు, భారతదేశ ప్రజలందరికీ పిలిపించినారు. మరియు పర్యావరణము కాలుష్యం ఎక్కువగా ఉన్నందువలన ప్రతి ఇంటికి ఒక అమ్మ పేరుతో ఒక చెట్టు నాటి దాన్ని డెవలప్ చేస్తే మనకు పర్యావరణము కాలుష్యం తగ్గి వాతావరణం బాగుంటుంది, వర్షాలు బాగుపడితే అందరూ బాగుంటారని చెప్పి కూడా ప్రధానమంత్రి పిలిపించిన మేరకు ఈరోజు మేము ఈ టిట్కో ఇండ్లలో ఇచ్చినటువంటి టిట్కో ఇండ్లలో మేము చెట్లు నాటి ఇక్కడ రోడ్డుకి ఇరువైపులా చెట్లు నాటి కాలుష్యాన్ని తగ్గించేందుకు మేము ప్రధానమంత్రి పిలుపు మేరకు ఈరోజు చెట్లు నాటడం జరిగింది. ఇదే విధంగా భవిష్యత్తులో కూడా ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటి దగ్గర చెట్లు పెంచి వాతావరణ కాలుష్యం లేకుండా చేయవలసితే మనకు వర్షాలు బాగుపడి పంటలు బాగుపడి ప్రజలందరూ బాగుంటారని కూడా మేము మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మేము ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. బ్రిటిష్ వారి తుపాకీకి ఎదురు నిలిచి దమ్ముంటే కాల్చరా అంటూ సవాల్ విసిరిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు. పిల్లంగులతో తెల్లవారిని తోక ముడిచేలా చేసిన ఆ యోధుడు తెలుగు జాతికి మగధీరుడు. జూలై 4వ తేదీన అల్లూరి జయంతి సందర్భంగా కేసీటీవీ స్పెషల్ స్టోరీ. బ్రిటిష్ వలస పాలనకు కబంధ హస్తాల్లో యావత్ భారతదేశం నలిగిపోతున్న రోజులవి. ఉత్తరాన స్వాతంత్రోద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న సమయమది. అప్పుడే మన్నెంలో ఓ అగ్నికణం పుట్టింది. అది దావానంలా వ్యాపించి తెల్లదొరల గుండెల్లో వణుకు పుట్టించింది. బ్రిటిషోళ్ల పెత్తనంపై ఎక్కుపెట్టిన ఆ విల్లే అల్లూరి. తెలుగు వీరలేవరా దీక్షభూని సాగరా దేశమాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చేయరా. తుపాకులకు బెదరని చావంటే భయం లేని సాహసి అల్లూరి. స్వాతంత్ర్యాన్ని సాధించాలంటే సైనికులు ఆయుధాలతో పనిలేదు. ఆకాంక్ష ఉన్న వారెవరైనా చాలని నిరూపించిన అగ్గిపిడుగు. అడవి బిడ్డలనే ఆయుధాలుగా మలచి తెల్లదొరల గుండెల్లో నిద్రపోయినవాడు. సాయుధ పోరాటమే శరణ్యమని నమ్మి దానికోసం ప్రాణాలర్పించిన యోధుడు. నిదురవద్దు బెదరవద్దు, నిదురవద్దు బెదరవద్దు, నింగి నీకు హద్దురా. అల్లూరి సీతారామరాజు 1877 జూలై 4న విశాఖపట్నం పాండ్రంగి గ్రామంలో వెంకటరామరాజు, సూర్యనారాయణమ్మ దంపతులకు జన్మించాడు. గిరిజనులను నిలువుదోపిడి చేస్తున్న దళారుల మీద, వారికి అండదండలుగా ఉన్న బ్రిటిష్ వారి మీద తన విల్లును ఎక్కుపెట్టాడు.
ప్రతి గిరిజనుణ్ణి గెరిల్లా యోధునిగా మార్చి తెలుగు నేలకు స్వతంత్ర పోరాట మార్గం చూపాడు. అల్లూరి సీతారామరాజుపై చిన్నతనంలోనే జాతీయ నాయకుల జీవిత విశేషాలు ప్రభావం చూపాయి. గిరిజనులపై జరుగుతున్న దురాఘాతాలను చూసి చలించిపోయిన అల్లూరి వారికి యుద్ధ విద్యలు నేర్పి తెల్లదొరలపై పోరు సలిపాడు. 1922 సంవత్సరం మన్యంలో కాలుపెట్టిన సీతారామరాజు విప్లవానికి రంగం సిద్ధం చేశాడు. తన విప్లవ దళాలతో పోలీసు స్టేషన్లపై మెరుపుదాడులు చేసి బ్రిటిష్ వలస పాలకులను గడగడలాడించాడు. చివరకు మన్యం ప్రజల కోసం తెల్లదొరల ఎదుట లొంగిపోయాడు. 1923 మే 7న అల్లూరిని బంధించిన పోలీసులు విచారణ లేకుండానే ఆయనను కాల్చి చంపారు. అల్లూరి మరణించినా ఆయన రగిలించిన స్వతంత్ర కాంక్షను మాత్రం ఆర్పలేకపోయారు. భారత స్వాతంత్రోద్యమ చరిత్రలోనే అల్లూరి తిరుగుబాటు మహోజ్వల ఘట్టం. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లచే సూచనలు సలహాలు తీసుకుని జడ్పీ ద్వారా అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందని జడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు తెలిపారు. బుధవారం ఉదయం స్థానిక జడ్పీ సమావేశం హాల్ నందు జడ్పీ సీఈఓ గ్లోరియా, జడ్పీ వైస్ చైర్పర్సన్ రమ్య, స్త్రీ శిశు సంక్షేమ జడ్పీ స్టాండింగ్ కమిటీ చైర్పర్సన్ భారతీలతో కలిసి జిల్లా ప్రజా పరిషత్ స్థాయి సంఘ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ, ముందుగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, జిల్లాలో ఎమ్మెల్యేలుగా ఎన్నికైన సభ్యులకు ధన్యవాదాలు తెలుపుతున్నామని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లచే సూచనలు సలహాలు తీసుకుని జడ్పీ ద్వారా జిల్లాలోని 14 నియోజకవర్గాల అభివృద్ధికి మనమందరం అన్నదమ్ముల్లాగా కలిసి పనిచేసి జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాను మొదటి స్థానంలో నిలపడానికి ఎమ్మెల్యేలు సహకరించాలన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల ప్రకారంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం జరుగుతుందన్నారు. సమావేశంలో చిత్తూరు, పూతలపట్టు, జీడి నెల్లూరు, చంద్రగిరి ఎమ్మెల్యేలు గురజాల జగన్మోహన్, మురళీమోహన్, థామస్, పులివర్తి వెంకటముని ప్రసాద్, ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. నూతన ఎమ్మెల్యేల ప్రశ్నల వర్షంతో సమావేశం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు ఎన్నికైనటువంటి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, జిల్లాలో ఎన్నికైనటువంటి 14 శాసనసభ్యులకు, 4 పార్లమెంట్ సభ్యులకు జిల్లా పరిషత్ తరఫున అభినందనలు తెలుపుతూ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ప్రాముఖ్యత కలిగినటువంటి ఇంపార్టెంట్ అయిన కొన్ని శాఖల పైన చర్చిస్తామని చెప్పి నిర్ణయించడం జరిగింది. విద్య, వైద్యం, అగ్రికల్చర్, అనిమల్ హస్బెండరీ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ పైన ముఖ్యమైన డిస్కషన్ ఉంటుంది. అంతేకాకుండా ఇంకా ఇతర అంశాలు ఏవైనా ఉంటే కూడా సభ్యులు నియమితే దానికి అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా గవర్నమెంట్ ఇచ్చేటువంటి సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీ కానీ లేదా పంచాయతీరాజ్ సంబంధించినటువంటి అభివృద్ధి ముందుకు తీసుకోవడంలో కానీ మనకి ఇంకా దిశ నిర్దేశాలు రాలేదు. కాబట్టి ఇంకా అనేక కార్యక్రమాలు వాళ్ళు ప్రకటించారు. అవన్నీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆ అవసరాలు వచ్చినప్పుడే ఖచ్చితంగా వాళ్ళన్నీ గుర్తించి జిల్లా పరిషత్ ద్వారా పూర్తి స్థాయిలో ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఇక అజెండాల ముందుకు పోవాల్సిందిగా సీఓ గారిని కోరి ప్రార్థిస్తున్నాం. కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవుతామని చెప్పి మనమందరం కూడా అన్నదమ్ములలో కలిసి పనిచేయాలని చెప్పి కోరుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో అయిన తర్వాత మనం ఇంకా ప్రభుత్వ పాలసీలు, ప్రభుత్వం యొక్క అభివృద్ధి కార్యక్రమాలు ఏమేనేటివి రావాల్సింది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మరియు డిప్యూటీ అధికారులకు తెలియజేస్తూ ప్రభుత్వం ఇచ్చేటువంటి సూచనలు సలహాలు
తీసుకుని జిల్లా పరిషత్ ప్రభుత్వం అభివృద్ధి చేసి ఎక్కడైనా గూగుల్లో కొడితే ప్రతి చోట ఎక్కడైనా మీకు తెలుసండి సార్, కొడితే పలానా డివిజన్ పేరు వస్తారు. అది లేకుండా అన్ని చోట్ల ఒకే వ్యక్తి పేరు వస్తే ఎవరు ఎక్కడ వెళ్తారు? అది చూడండి, మేము ఎక్కడైనా వ్యతిరేక కాదు. ఆ గ్రామాల్లో మీరు తీర్మానం రాదు సార్, ఆ గ్రామాల్లో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి స్కూల్ ఇచ్చింటారు, డ్రింకింగ్ వాటర్ తెచ్చింటారు, పంచాయతీ ఆఫీస్ పెట్టుంటారు. ఏ కమ్యూనిటీలో కానీ ఆ పేరు పెట్టాలమ్మా. ఇది జిల్లా చంద్రగిరి నియోజకవర్గం తరఫున ఈ జిల్లా మొత్తం కూడా మానిటర్ చేసిన పెడితే బాగుంటుంది. ముఖ్యంగా చంద్రగిరి నియోజకవర్గం అలా చేయాలి. నా పేరు డాక్టర్ కలిగిరి మురళీమోహన్, పూతలకోట నుంచి శాసనసభ్యులుగా ఎన్నికై ఈ సమావేశానికి హాజరవడం చాలా ఆనందంగా ఉంది. అయితే జిల్లా ప్రజా పరిషత్, ప్రజా అనే పదంలో ఉన్నటువంటి గొప్పతనం, ఆ మాధుర్యాన్ని ప్రజలకు అందించడం కోసం సభ్యులు, గౌరవ సభ్యులందరూ కూడా వారి వారి ప్రాదేశిక నియోజకవర్గాల నుంచి ఎంపిక కాబట్టి వస్తాను. నేను తర్వాత మాట్లాడాలనుకున్నాను, కానీ గౌరవ సోదరిమణి డిప్యూటీసీ గారు ఇక్కడ మాకు గౌరవం కావాలి అని అడగడమే ఒక దురదృష్టకరమైనటువంటి పరిణామం. గౌరవ సోదరిమణి గారికి నేను విన్నవిస్తున్నాను, తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మీ గౌరవానికి ఏ రకమైనటువంటి భంగం వాటిల్లకుండా మీ గౌరవాన్ని ఇనుమడింపు చేసే విధంగా ప్రజా పరిషత్తు పనిచేస్తుందని, అందుకు శాసనసభ్యులుగా మీ వెనక నుండి నడిపించడానికి మేమందరూ సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇది మీ బాధ్యత, మీరు కూడా చెప్పాలి. ఒక విషయం చెప్తున్నా, అంచనా వ్యయం లక్షల కోట్ల, స్పష్టత లేదు, మీరు ఇవ్వలేదు, చూసారా? దాన్ని సవరించి మాకు ఇవ్వండి. మొత్తం లక్షలు. రెండవది, పనుల పురోగతి ఇచ్చారు, ఏ స్థాయిలో ఉంది, ఎంత పర్సెంటేజ్ అయింది, వాట్ ఈస్ ద స్టేటస్ అనేది పురోగతి ఎక్కడ, స్టార్టింగ్గా, మిడిల్గా, ఎండింగ్గా, ఏ స్టేజ్లో ఉంది. క్లారిటీ లేకుండా సమావేశం అర్థరహితం అవుతుంది. ఓకేనా? అట్లాగే పూర్తిగా ఇచ్చారు, అంచనా వేయించారు. మీరందరూ కూడా ఆర్థిక శాఖలో నిపుణులే. అంచనా వ్యయానికి, బడ్జెట్ ఎస్టిమేషన్కి, బడ్జెట్ యాక్చువల్స్కి వ్యత్యాసం ఉంటుంది, ఉంటారా? మరి అంచనా వేయించినప్పుడు పూర్తయినటువంటి వాటికి యాక్చువల్స్ ఇవ్వాలి, యాక్చువల్స్ కూడా ఇవ్వలేదు కదా. సో అస్పష్టమైనటువంటి సమాచారంతో మనం సమీక్ష చేయడం ఏ రకంగా ఉపయోగకరో ఒకసారి ఆలోచించండి. తర్వాత నేను మళ్ళీ మాట్లాడతాను. జూలై 3 అంతర్జాతీయ ప్లాస్టిక్ సంచుల రహిత దినోత్సవం. అసలు ఈ రోజంటూ ఒకటి ఉందని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. పర్యావరణానికి పెను సవాలుగా మారిన ప్లాస్టిక్ వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ రోజు ప్రత్యేకత. ఏ వస్తువైనా అవసరం కొద్ది వాడితేనే ఏ సమస్య ఉండదు, మితిమీరితేనే ఇబ్బందులు. ప్లాస్టిక్ విషయంలో అదే జరుగుతోంది. సౌకర్యం కోసం తయారు చేసుకున్న ఈ పాలిథీన్ ఇప్పుడు ప్రపంచానికి అతిపెద్ద సవాలుగా మారింది. ఏ వీధిలో చూసినా ప్లాస్టిక్ సంచులే, ఏ సాగర జలాల్లో వెతికినా పాలిథీన్ కవర్లే. మహానగరాల్లో అయితే డంపింగ్ యార్డుల్లో పెద్ద మొత్తంలో ప్లాస్టిక్ సంచులే కనబడుతున్నాయి. ఏళ్లుగా ఈ సమస్య కొనసాగుతున్నా పరిష్కారాలు అన్వేషించడంలో అన్ని దేశాలు వెనుకబడుతున్నాయి. ఈ విషయాన్నే గుర్తు చేస్తూ ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఏటా జూలై 3న అంతర్జాతీయ ప్లాస్టిక్ సంచుల రహిత దినోత్సవం నిర్వహిస్తున్నారు. పాలిథీన్ వాడకం క్రమంగా తగ్గిస్తూ ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించడమే లక్ష్యంగా రూపుదిద్దుకుంది ఈ కార్యక్రమం. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను తయారు చేయడానికి వాడే ముఖ్యమైన కంపోనెంట్ అయిన పాలిథీన్ ను 1933లో కనిపెట్టారు. 1965లో స్వదేశ్ కంపెనీ సెల్లోప్లాస్ట్ మొట్టమొదటిసారిగా ఒక ప్లాస్టిక్ బ్యాగ్ ను తయారు చేసింది. 1997లో మెరైన్ రీసెర్చ్ చార్లెస్ మోరే పసిఫిక్ మహాసముద్రంలో గార్బేజ్ ప్యాచ్ ని కనిపెట్టారు. 2019లో పసిఫిక్ మహాసముద్రంలో 35,849 ఫీట్ల లోతులో ప్లాస్టిక్ పార్టికల్స్ కనిపించాయి. ఏడాదికి సుమారు 5 ట్రిలియన్ల ప్లాస్టిక్ కవర్లు తయారవుతున్నాయి.
వీటన్నింటినీ ఒక్క తాడులా చేస్తే మన ప్లానెట్ ను 7 సార్లు చుట్టేయవచ్చు. అంటే ఎంత ప్లాస్టిక్ ను మనం వినియోగిస్తున్నామో అర్థం చేసుకోవచ్చు. ప్రపంచాన్ని ప్రమాదంలోకి నెడుతున్న ప్లాస్టిక్ సంచులపై ప్రజలకు అవగాహన ఉన్నా వాటి నివారణ ఆచరణలో సాధ్యపడడం లేదు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన వ్యక్తి ఏదో ఒక రూపంలో ప్లాస్టిక్ సంచితో తిరిగొస్తున్నాడు. నగరాల్లో సగటున ఒక్కో కుటుంబం రోజుకు 7 నుంచి 8 పాలిథిన్ సంచులు వినియోగిస్తోంది. పల్లెల్లోనూ పాలిథిన్ సంచుల వినియోగం క్రమంగా పెరుగుతోంది. వాటిని పునర్వినియోగించే అవకాశము ఉండడం లేదు. పంట పొలాల్లో వాటిని పారేస్తుండడం వల్ల భూసారం తగ్గిపోతోంది. ఇదంతా తెలిసినా ప్రజలు తమ అవసరాల రీత్యా ప్లాస్టిక్ వాడక తప్పడం లేదంటున్నారు. కానీ కొందరు పర్యావరణవేత్తలు, స్వచ్ఛంద సంస్థలు ప్లాస్టిక్ సంచులకు ప్రత్యామ్నాయాలేమిటో సూచిస్తున్నారు. పరిష్కారం చెప్పడమే కాకుండా ఆచరిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్లాస్టిక్ ఎందుకు వాడకూడదో చెప్పేందుకు అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా ప్లాస్టిక్ మట్టిలో అంత సులభంగా కలిసిపోదు. ఒక్క బ్యాగ్ మట్టిలో కలిసిపోయేందుకు 500 నుంచి 1000 సంవత్సరాలు పడుతుంది. ప్లాస్టిక్ తో చెరువులు, నదులు, సముద్రాలు కలుషితమవుతున్నాయి. ప్లాస్టిక్ తినడంతో ఎన్నో జీవులు చనిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్లాస్టిక్ వినియోగాన్ని ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. ప్లాస్టిక్ బ్యాగులకు ప్రత్యామ్నాయంగా కాటన్, క్యాన్వాస్, జూట్, పేపర్ బ్యాగ్స్ మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. మన దేశంలో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం మొట్టమొదటిసారిగా ప్లాస్టిక్ బ్యాగుల్ని బ్యాన్ చేసింది. ఇక ప్రపంచంలో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం విధించిన మొదటి దేశం బంగ్లాదేశ్. పర్యావరణ అనుకూలమైన బ్యాగులను వినియోగిస్తే వీటిని అనేక సార్లు ఉపయోగించే అవకాశం ఉంటుందని జూట్ బ్యాగ్ తయారీదారులు చెబుతున్నారు. ఈ ఇంటర్నేషనల్ ప్లాస్టిక్ బ్యాగ్ ఫ్రీ డే రోజున మనందరం మరొకసారి ప్లాస్టిక్ వల్ల కలిగే నష్టాలను తలుచుకుంటూ వీటి వినియోగానికి స్వస్తి పలుకుదాం. పని మీద బయటకు వెళ్లిన ప్రతిసారి క్లాత్ లేదా జూట్ బ్యాగ్ తీసుకువెళ్లి పర్యావరణ పరిరక్షణకు మనమంతు కృషి చేద్దాం. ఈ ఇంటర్నేషనల్ ప్లాస్టిక్ బ్యాగ్ డే ఫ్రీ సందర్భంగా మనమందరం ప్లాస్టిక్ బ్యాగ్స్ వాడటం మానేద్దాం. అలాగే ఆల్రెడీ ఒక ప్లాస్టిక్ బ్యాగ్ ఉంటే వాటిని రీయూజ్ చేద్దాం. బయటకు వెళ్ళిన ప్రతిసారి హ్యాండ్ బ్యాగ్ లో ఒక జూట్ బ్యాగ్ కానివ్వండి, ఒక క్లాత్ బ్యాగ్ కానీ క్యారీ చేద్దాం. దేశానికి మనం ఏదైనా ఇవ్వాలనుకుంటే ఈ సీజన్లో ఒక మొక్క నాటి ఈ ఇంటర్నేషనల్ ప్లాస్టిక్ ఫ్రీ డేని జరుపుకోవచ్చు. అగ్ని ప్రమాదంలో పంట నష్టపోయిన రైతు జగన్నాథ నాయుడుకు 35,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ క్రింద జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ బుధవారం సాయంత్రం అందజేశారు. పెనుమూరు మండలం ఎల్లంపల్లి గ్రామానికి చెందిన రైతు జగన్నాథ నాయుడు వారి పొలంలో వేసిన నేరేడు పంటతో పాటు డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు కూడా అగ్ని ప్రమాదానికి గురై మొత్తం కాలిపోవడం జరిగింది. ఈ విషయమై తనకు ఆర్థిక సహాయం చేయాల్సిందిగా పెనుమూరు తహసీల్దార్ వారిని అభ్యర్థించగా జిల్లా కలెక్టర్ కార్యాలయానికి పంపడం జరిగింది. ఈ అంశంపై జిల్లా కలెక్టర్ స్పందిస్తూ రైతుకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ క్రింద 35,000 రూపాయలు ఆర్థిక సాయాన్ని అందజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రాంతీయ వైద్యశాలకు అవసరమైన మందులు కొనుగోలు చేయండి. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. ప్లాస్టిక్ కవర్లను అమ్మితే చర్యలు తప్పవు. అమ్మ కోసం అంటూ మొక్కల్ని నాటుతున్న బీజేపీ వారు. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఓఆర్ఎస్ ద్రావణం ఏర్పాటు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.